హాయ్ హలో మా ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రివ్యూ వచ్చేసి గమ్ గమ్ గణేష మన బేబీ మూవీ ఉంది కదా, బేబీ మూవీ ప్రేమ్ అయిన ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ ఇది. సో ఒక అత్యాశ, ఆశ అండ్ భయంతో కూడిన మూవీ ఇది. సో ఇందులో ఆనంద్ దేవరకొండ ఒక యాక్టింగ్ కామెడీ పరంగా ఒక క్రైమ్ థ్రిల్లర్లో ఒక దొంగలాగా నటించడం జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి ప్రగతి హీరోయిన్ అండ్ ఆనంద్ దేవరకొండ ఇద్దరు కలిసి నటించిన మూవీ ఇది. సో ఇందులో మూవీ పరంగా చూసుకుంటే ఇది ఒక క్రైమ్ అండ్ కామెడీ అండ్ థ్రిల్లర్ సంబంధించిన మూవీ ఇది. చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్గా మూవీగా ఇది ఆనంద్ దేవరకొండకి బేబీ తర్వాత ఒక మంచి మూవీగా నిలుస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యాక్షన్ ఉంది, క్రైమ్ ఉన్నది, కామెడీ ఉన్నది అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నది. సో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించడం జరిగింది. సో ఇద్దరు హీరోయిన్స్ తోటి తన కెమిస్ట్రీ కానీ తన యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నది. సో ఇందులో ఆనంద్ దేవరకొండ ఒక దొంగలాగా నటిస్తాడు. ఒక చిన్న దొంగతనం చేసుకుంటాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక గోల్డ్ షాపులో ఒక డైమండ్ దొంగతనం చేయడం జరుగుతుంది. దాన్ని కాపాడుకోవడానికి సో అక్కడికి ఒక వినాయకుని ముంబై నుంచి ఒక గ్యాంగ్స్టర్ వాళ్ళు రౌడీలు తీసుకొస్తారు. ఆ వినాయకుని పొట్టలోకి డైమండ్ అనేది వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు ముంబై నుంచి వినాయకుని ఎందుకు తీసుకొస్తారు, సో అందులో దానికి ఆనంద్ విజయకొండకి సంబంధం ఏంటి, ఆనంద్ దేవరకొండకి సంబంధం ఏంటి, వాళ్ళు నెంబర్ ఎందుకు పడతారు అనే అసలు కథతోటి మెయిన్ ఇంటెన్షన్ తోటి మూవీ ఉన్నది. సో నాకు మాత్రం చాలా కొంచెం టెక్నికల్ పరంగా బాగా అనిపించలేదు. కానీ నేను బేబీ సినిమా అంతా ఊహించుకోలేదు ఈ మూవీ. కానీ యాక్షన్ పరంగా కొన్ని అంశాలు పర్లేదు అనిపించింది. కానీ రొటీన్గా ఈ స్టోరీ ఉన్నది. చాలా చెత్త స్టోరీ రాసుకోవడం జరిగింది. అసలు ఈ మూవీని ఎలా ఓకే చేశాడు అనేది మాత్రం ఆనంద్ దేవరకొండకే తెలియాలి. సో డైరెక్టరు ఈ మూవీ కథ రాసుకున్నాడు. కథ పరంగా కొంచెం పర్లేదు అనిపించింది. కానీ అక్కడక్కడ సేమ్ ఇంతకుముందు వచ్చిన మూవీ లాగానే అనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్స్ తోటి రొమాన్స్ బాగానే ఉంది. కానీ అక్కడక్కడ సో రొటీన్ రొమాన్స్ అనిపిస్తుంది. సో ఈ మూవీలో మెయిన్గా చెప్పాలంటే మన ఎమ్యూలియన్ జబర్దస్త్ కమెడియన్ ఉన్నారు కదా, ఎమ్యూలియన్ కూడా హీరోకి ఒక ఫ్రెండ్ లాగా నటించడం జరుగుతుంది. అతని కామెడీ టైమింగ్స్ బాగున్నది. ఆనంద్ దేవరకొండతో కలిసి మంచి కామెడీ టైమింగ్ పండించడం జరిగింది. సో ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా హైలైట్గా నిలుస్తుంది ఈ మూవీలో. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ సాంగ్స్ అండ్ డ్యాన్స్ కానీ సో పర్ఫార్మెన్స్ కానీ కామెడీ పరంగా రొమాన్స్ పరంగా చాలా బాగున్నది చెప్పొచ్చు. సో ఇందులో విలనిజంగా రాజకీయం, పొలిటీషియన్, డబ్బులు, వినాయకుడు, సో డైమండ్స్, దొంగతనం అన్ని అంశాలతో కూడుకున్న స్టోరీ ఇది. కానీ డైరెక్టర్ గారు అనుకున్న విధంగా మాత్రం రాలేదు. కొన్ని అంశాలు సేమ్ టు సేమ్ తీసినట్టుగా, తక్కువ క్వాలిటీతో తీసినట్టుగా, ఫ్రేమ్స్ కరెక్ట్గా లేనట్టు అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇందులో విలనిజం అనేది హెవీగా లేదు, చాలా తక్కువ అనిపించింది. సో కామెడీ మాత్రం ఇలా బాగుంది అని చెప్పొచ్చు. సో ఇందులో ఎమ్యూలియన్ కామెడీ మాత్రం ఒక బీభత్సమైన ఒక కామెడీ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు నాకు నచ్చిన విధంగా మీకు నచ్చకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం చూడవచ్చు, మీరు కూడా ఒకసారి చూడండి. సో ఆనంద్ దేవరకొండలో కెరీర్లో బేబీ అంత హిట్ కాకపోయినా ఒక యావరేజ్ మూవీగా, బ్లాక్ బస్టర్ మూవీగా మాత్రం ఈ మూవీ ఉంటుంది. అనుకున్నన్ని కలెక్షన్స్ రాకపోవచ్చు. సో నేను మాత్రం చాలా డిసప్పాయింటెడ్ అనుకుంటున్నాను. బట్ పర్లేదు, ఒక రకంగా చూడాలంటే మన హీరోయిన్ ఎవరు అంటే పెద్ద కాపు మూవీ ఉంది కదా, సో శ్రీకాంత్ అడ్డాల తీసిన మూవీలో పరిచయమైన హీరోయిన్ ప్రగతి. సో తన యొక్క యాక్టింగ్ కానీ రొమాన్స్ పరంగా కానీ సో చాలా బాగున్నది. సో ఒక రకంగా అయితే చూసుకోవచ్చు, బాగుంటుంది, చూడండి. ప్లస్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.